ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన శాసనసభ్యులు మల్లికార్జున రెడ్డి గారికి, రాజంపేట మున్సిపల్ చైర్పర్సన్ పోలా శ్రీనివాసరెడ్డి గారికి, ఆర్టీఓ గారికి, అదేవిధంగా టీఓ గారికి, స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ బాలు గారికి, ఇంకా స్టేట్ సెక్రటరీ వసంత గారికి, ఎల్లారెడ్డి గారికి, డిసిఎంఎల్ చైర్మన్ గారికి, ఇంకా కొన్ని ఎంఈఓలకు, అదేవిధంగా జెడ్పీ సిఓ గారికి, ఇంకా వేదికలు అందించిన ఇంకా అధికారులకు, అదేవిధంగా మనకు ఈరోజు ఆద్భుతం ఇక్కడ ఇస్తున్న ఇన్ఫాంట్ స్కూల్స్ మేనేజ్మెంట్కు, అదేవిధంగా వేదికలంగా ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు అధికారులకు, అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల వారికి అందరికీ, ఈ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దేశవ్యాప్తంగా వచ్చిన పీడీలు కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్ కావచ్చు, వారందరికీ, అదే ఈ పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, ఈ రాజంపేట పుర ప్రముఖులకు, అదేవిధంగా పాత్రికేయులకు, పేరెంట్స్కు, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా విద్యార్థులకు, క్రీడాకారులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ, నిజంగా మీకు రాజంపేట ప్రాంతం గురించి చెప్పాలంటే ఎన్నో మనం నేషన్స్ జరిపాం. ఇక్కడ వాలీబాల్ నేషన్స్ కావచ్చు, అదేవిధంగా ఈ గర్ల్స్ అయితే లేడీస్ గర్ల్స్ ఆ రోజు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వరుసగా 3 సంవత్సరాలు ఈ రాజంపేటకి తీసుకుని రాజంపేటలో జరపడం జరిగింది. ఆ రోజు వాలీబాల్ నేషనల్ జరిపేటప్పుడు ఇక్కడ ఉన్న ఆ రోజు జిల్లా కలెక్టర్గా ఉన్న అనిల్ కుమార్ గారు, రాజంపేటలో నేషనల్ జరపాలంటే కష్టం అవుతుంది, ఎందుకంటే నేషనల్స్ క్యాపిటల్తో జరిపేది ఢిల్లీ, బాంబే లాంటి సిటీల్లో జరపాల్సిన గేమ్స్ రాజంపేట ప్రాంతంలో వసతులు తక్కువ ఉంటాయి, అవి మనం జరపాలంటే కష్టం అవుతుందంటే ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నా, ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నా, జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది, మీరు రాజంపేటలో ఓపెనింగ్ రాండి, ఎండింగ్ రాండి, తర్వాత అంతా మా ప్రాంతం ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళ అతిథులు కావచ్చు, ప్రైవేట్ స్కూల్ యజమానులు కావచ్చు, వాళ్ళంతా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయి, ఇక్కడ ఇవన్నీ కూడా విజయవంతం అవుతాయని బలవంతంగా చెప్పి ఆ రోజు కలెక్టర్ గారి దగ్గర రాజంపేటలో మనం నిజంగా ఆ రోజు తీసుకోవడం జరిగింది. రాజంపేటలో జరిపాం వాలీబాల్ గేమ్స్ నేషనల్. అదే కలెక్టర్ గారు ఆ రోజు మనం చెప్పడం జరిగింది, రాజంపేటలో బ్రహ్మాండంగా జరిపారని ఢిల్లీ నుంచి అప్రిషియేట్ చేస్తూ నాకు లెటర్ వచ్చింది, జిల్లా కలెక్టర్ గారు నాకు లెటర్ వచ్చింది అని ఆ రోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే వారు ఇన్ని రాష్ట్రాల నుంచి వచ్చే వీళ్ళందరూ కూడా గోలు వాళ్ళకు ఫుడ్ కావచ్చు, రకరకాలు ఉంటుంది, కొంతమంది రైస్ తింటారు, కొంతమంది చపాతీ తింటారు, రకరకాల భోజనాలు కావాలి, అవన్నీ కూడా వడ్డించి ఇక్కడ వాళ్ళకి మంచి వసతులు కల్పించి అవన్నీ కూడా విజయవంతం చేయడం జరిగింది. ఒకటి ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వం గేమ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, విద్యపై ఎంతో బడ్జెట్ కేటాయిస్తూ ఉంది. నిజంగా ఈ రోజు నిజంగా మీ అందరూ కూడా ఈ రోజు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా దాదాపు 27 రాష్ట్రాల నుంచి ఈరోజు విద్యార్థులంతా వచ్చారు. వాళ్ళంతా కూడా మీకు తెలుగు అర్థం కాదు, హిందీ, మీకు హిందీ మాత్రమే, ఆ పక్క నార్త్ ఇండియాస్ అంతా కూడా ఈ రోజు మాకు ఈ రాష్ట్రం గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ स्टेट में लेट सीएम मुख्यमंत्री था राजशेखर रेड्डी था। राजशेखर रेड्डी ने स्पोर्ट्स और गेम्स को अच्छा इंटरेस्ट करवा दिया, इसको एनकरेज कर दिया। उसी दिन में गरीब लोगों को, बच्चों को एजुकेशन नहीं, इस एजुकेशन केवल पैसा वाले के पास है। क्या एजुकेशन इंजीनियरिंग और MBA MCA सब पैसा वाले से बच्चों को जाता है, इसीलिए गरीब बच्चों के इसको एजुकेशन देना चाहिए, फ्री DMS में देके आज हर गरीब बच्चों को इधर आंध्र प्रदेश में इधर इंजीनियर्स MCA MBA बना लिया, डॉक्टर्स बना लिया इधर आंध्र प्रदेश में। एक बात सुनिए, इधर क्रीडा में स्पोर्ट्स एंड गेम्स में इधर कड़पा में एक स्पोर्ट्स स्टेडियम बना दिया, बहुत इंटरेस्ट इन्होंने बच्चों को बहुत एनकरेज कर दिया। लेट राजशेखर रेड्डी साहब था, अभी इसका बेटा इस राष्ट्र को मुख्यमंत्री था, वही जगन मोहन रेड्डी मुख्यमंत्री था। अभी हमारा पिता ने
उधर फीस रिइंबर्समेंट डिग्री वालों को दे दिया, हम बच्चा को भी फीस रिइंबर्समेंट देना, इसीलिए केवल छोटे बच्चे में ये फाउंडेशन स्ट्रांग होना, इसीलिए बच्चा 50,000 15,000 इसका माँ को दे के हर बच्चा, हर एक गरीब बच्चा को पढ़ने के लिए एनकरेज करता है। और हमारे गवर्नमेंट का इधर यूपी में, इधर और इधर आंध्र प्रदेश गवर्नमेंट में इधर अभी एजुकेशन के लिए स्पोर्ट्स एंड गेम्स में हिंदुस्तान में कोई राष्ट्र में नहीं करता है। अभी एक बात सुनिए, पहले एजुकेशन में केरला फर्स्ट, हिंदुस्तान में केरला का से बोलता है, अभी आंध्र प्रदेश फर्स्ट में एजुकेशन में आ गया। इसलिए आंध्र प्रदेश गवर्नमेंट में हमारा सरकार में ये बहुत एजुकेशन को सपोर्ट करता है, इसीलिए आंध्र प्रदेश में हिंदुस्तान में ये फर्स्ट आ गया एजुकेशन में। एक बात सुनिए, हर कोई हिंदुस्तान में कोई मुख्यमंत्री में कि गरीब का बच्चा क्या खाना देता है, क्या खाना खाता है, कोई नहीं सोचता है। इधर आंध्र प्रदेश में अगर सीएम साहब ने अगर ये मेनू यही बनाता है, ये मेनू यही बनाया, ये कहना आठवार ये बोलना, सोमवार ये खाना, पैसा पूरा ये देना है, केवल सीएम 5 स्टार होटल में फूड देता है गरीब बच्चों के लिए। नहीं, केवल हमारा सीएम बोलता है एजुकेशन में देता है, इसको फीचर देता है, सब गरीब बच्चों को एजुकेशन इम्पोर्टेंट है, ऐसे ही बोलता है। एक बात सुनिए, हमारा आंध्र प्रदेश में हिंदुस्तान अभी हिंदुस्तान से 27 राष्ट्र से कोने से और हमारा राजस्थान को आ गया। सबको आपको मैं स्वागत करता हूँ, आप सबको स्वागत करता हूँ।